నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. నాకు కోపం తెప్పించకు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. అయితే కోపంలో వచ్చే మాటల వల్ల ఎంత నష్టపోతున్నాం, కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కోపం వచ్చినప్పుడు ఫిజికల్గా మెంటల్గా మనం ఎంత డిస్టర్బ్ అవుతాం అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నెట్టి గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే స్వామి శరణమయ్యప్ప. సార్, ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కోపం తగ్గిన తర్వాత తెలుస్తుంది ఏం నష్టపోయారు అనేది. అసలు ఆ కోపం వచ్చినప్పుడు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతారు, ఎందుకు అంతలా మాట్లాడతారు? వెరీ వెరీ పవర్ఫుల్. కోపంలో అయితే మాట్లాడకూడదు. మా గురువుగారు చెప్పేవారు, కోపం వస్తే తల మీద చన్నీళ్ళు పోసుకుని అట్లా కూర్చోవాలి పక్కన. కోపం అనేది అసలు వెరీ వెరీ డేంజరస్. అన్నిటికంటే వర్స్ట్ ఎనిమీ మనిషికి ఏదైనా ఉందంటే అన్కంట్రోల్డ్ కోపం. అండ్ కోపం ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫోర్స్. కోపం అనేది ఒక లాట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఒక పట్టుదలగా మనని ఒక డైరెక్షన్లో పెట్టే విధంగా మార్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ కోపాన్ని బ్రెయిన్లోంచి నోటి ద్వారా తీసుకొచ్చి రాంగ్ వేలో వాడతారు. అది కూడా ఎక్కడ వాడకూడదో అక్కడ వాడిస్తుంది. మన బ్రెయిన్లో ప్రిమిటివ్ బ్రెయిన్ అని ఉంటుంది. అమిగ్డిలా అని, హిప్పోకాంపల్ జంక్షన్స్, లింబిక్ సిస్టమ్, ప్రిమిటివ్ సిస్టమ్స్. అది ఎప్పుడు కోపాన్ని సర్వైవల్ కోసం వాడుతుంది. సపోజ్ ఒక యానిమల్ ఇంకో యానిమల్ అటాక్ చేస్తుందంటే కోపంగా యాక్ట్ చేసేది సర్వైవల్ కోసం, బ్రతకడం కోసం. అలాంటి వాటికి మన మైండ్లో మన ఇమేజ్ని సర్వైవ్ చేసుకోవడానికి, ఈ మాట బాగా వినండి, మన మైండ్లో మన ఇమేజ్ని, అంటే నేను మంచివాణ్ణి అనే ఒక ఇమేజ్ని వాళ్ళెవరో డ్యామేజ్ చేస్తున్నారేమో, ఆ ఇమేజ్ బ్రతకదేమో అనే సర్వైవల్ మోడ్లోకి వెళ్ళి మనం నేను కరెక్ట్ చేశాను కదా, నన్ను ఎందుకు అర్థం చేసుకోరు అనే దాంట్లో వెళ్ళిపోతారు. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కోపం తెప్పించుకున్నట్టుగా చేస్తారు. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, కొంత యాక్టింగ్ చేయొచ్చు కావచ్చు. ఎలా అయినా నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందేమో అని సర్వైవల్ చేయడం కోసం వస్తుంది కోపం. వెరీ 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 స్ట్రాంగ్. కోపం అనేది రెండు ప్రైమల్ ఎమోషన్స్ నుంచి వస్తాయి. ఒకటి వచ్చేసి ఫియర్, రెండోది వచ్చేసి అన్నోయింగ్లీ మన ఈగో డామినేట్ చేయడం. మనకు తెలియకుండానే మన ఈగో నువ్వు సూపర్ అనేటట్టుగా ఒక లెవెల్లోకి తీసుకెళ్తుంది. అందుకని నీకు తగినట్టుగా ఈ యూనివర్స్ పనిచేయనప్పుడల్లా కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వేడి కాఫీ కావాలి, నా యూనివర్స్ నాకు చల్ల కాఫీ ఇచ్చేసరికి కోపం చెప్పింది. ఎన్నిసార్లు చెప్పాను నీకు అర్థం కాదా అని. సో అందుకని నువ్వేదో చాలా గ్రేట్ అయిపోయినట్టు, అలా నేను నాకు తగ్గట్టుగా లేకపోతే అసలు నేను తట్టుకోలేనండి అనేటట్టు చాలామంది మాట్లాడతారు, విచ్ ఇస్ రాంగ్. అది ఒక ఆస్పెక్ట్. అయితే సెకండ్, భయం నుంచి వస్తుంది. భయం ఆఫ్ సర్వైవల్ లేనేమో అనే ఆ భయం నుంచి మనకు కోపం వస్తుంది. ఓకే, తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తనకు భయపడాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. వాళ్ళు ఎందుకు భయపడట్లేదు? నా ఇమేజ్ తగ్గిపోతుందేమో, డిమినిష్ అయిపోతుందేమో, అమ్మో వీళ్ళందరూ నన్ను అదైపోతారేమో, నాకు ఉండాలనుకుని అనే దాంట్లో కోపం తెచ్చుకుంటారు. సో యువర్ ఇమేజ్ గేమ్ ప్లే చేస్తుంది. ఆ ఇమేజ్ని ఎప్పటికప్పుడు చూసుకుని, దట్ నేను అంత కోపిష్టోళ్ళలాగా అరిచినంత మాత్రాన వీళ్ళందరే మారిపోరు. నువ్వు కోపం తెచ్చుకోగానే అయ్యయ్యో మేము ఎంత తప్పు చేశామండి, మీరే గొప్పోళ్ళండి అని ఎవ్వడు మారడు. అప్పటికి నీ పొజిషన్ బట్టి వింటారేమో కానీ, ఒక భార్యను నువ్వు కాఫీ వేసి మొహం మీద వేసి కొడితే అప్పటికి తనకున్న పరిస్థితి బట్టి వింటదేమో కానీ నిన్నెప్పుడు ఇష్టపడదు. ఓకే, ఇష్టం అనేది పోతుంది. సో అందుకని ఎవరైనా సరే, ఒక బాస్ ఆ వర్కర్ని ఎంప్లాయీ మీద ఏంటంటే అరిచారనుకో, వాడికి డబ్బు అవసరం ఉండి నీ మాట వింటున్నాడు రా, పాపం కష్టపడి వాడు ఒక మనిషే అనే విషయం తెలుసుకున్న రోజున కోపం రాదు. నీకు అంతగా నచ్చలేదు, యూ విల్ జస్ట్ మూవ్ ఇట్ అవుట్. చాలా సింపుల్. కానీ కోపములో చాలా మాటలని నోటి ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. నేను ఎప్పుడు చెప్తాను, మాట ఒక మంత్రము లాంటిది. ఆ మంత్రం ఎప్పుడు రెండు రకాలుగా డివైడ్ అయిపోతుంది. ఆ బాణము ఒకటి వాళ్ళకి వేస్తే ఒకటి నీకు తిరుగుతుంది. అందుకని ఎప్పుడు మాట ద్వారా బూతులు కానీ, చెడు మాట కానీ, ఒకళ్ళు నాశనం అయిపోవాలి కానీ కోరుకోకూడదు. అది ఇలా నీ మీద నీకు భస్మాసురస్తంలాగా నీ మీదకే వస్తుంది. అందుకని కోపములో అనే మాట వెంటనే నీకు వచ్చి తగిలి తీరుతుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేట్ అయ్యి నిన్ను నాశనమే చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో కోపం ఎవరికైనా ఉందనుకోండి, కొంతమంది ఇన్స్టింక్టివ్గా కోపం ఉంటుంది వాళ్ళకి. వాడు టక్కుమని కోపం వచ్చేస్తుంది. అసలు రోడ్డు మీద ఎవరన్నా చిన్న ఇలా తగలగానే అసలు వాడి ప్రపంచంలో అసలు నా కారుని ఎలా తగలగలవు,
నేను ఎంత గొప్పవాడిని అనేటట్టుగా దిగి రోడ్డు మీదే, ఇంకా కారు పక్కకు కూడా దిగరు, ఆ మధ్యలోనే దిగి గొడవ పడతారు, అక్కడికక్కడే నా కోపం చూపించేసేయాలని. నేను ఎప్పుడు అంటాను, అలా అరవడం వల్ల ఎవడైనా మారితే, అయ్యయ్యో తప్పైపోయిందండి, మీరు ఎంత గొప్పవారు, మీ కారు నేను తగిలించానని ఎవ్వడండు, నువ్వు అడ్డొచ్చావని గొడవ పడతారు. సో పాయింట్లెస్ విషయాల మీద కోపము, మాటలు, ఎనర్జీ వేస్ట్ చెయ్యకూడదు. అలా అన్న మాటలు బాణములా గుచ్చుకున్నాక ఆ రిలేషన్షిప్ ఎప్పుడు, అక్కడుండే వ్యక్తి ఎప్పుడు మన మంచి కోరడు, మనము గొప్ప అనుకోడు. నేను చాలామంది పేరెంట్స్ని చూశాను ఇట్లాగా, మా వాడి కోపం ఎక్కువ కానీ మంచివాడండి అంటారు. నో, కోపం ఎక్కువ ఈజ్ అ బిగ్గెస్ట్ డిసీజ్. ఎవరికైనా పిల్లలకి కోపం కనిపిస్తుందంటే వెంటనే ఆపండి అక్కడ. ఆన్ వాట్ బేసిస్ నీకు కోపం వస్తుంది, కోపం వల్ల ఏం సాధిస్తున్నావు అనేది ఎప్పుడు నేర్పించాలి పిల్లలకి. మా వాడి కోపం ఎక్కువ అండి కానీ మంచివాడు, ఉండదు, అట్లా ఉండదు. కోపం ఒక్కటే ఎక్కువ. నీ కోపాన్ని ప్రపంచం అంతా ఎందుకు భరిస్తుంది, ఎందుకు భరించాలి? సో అది రావాలి, పిల్లలకి నేర్పించండి ఫస్ట్ నుంచే. కోపమున్న పిల్లలని ఎంకరేజ్ చెయ్యొద్దు. అమ్మో వాడి కోపం వస్తుందని అన్నీ చేసి పెట్టద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. కోపం వస్తుందంటే చేయకండి వాళ్ళకి, అలాంటి వాడిని దూరం పెట్టండి. కంపల్సరీ వాళ్ళకి తెలియాలి, కోపము వల్ల బుద్ధి నశిస్తుంది, కోపము వల్ల బ్రెయిన్ అనేది హైజాక్ అయిపోతుంది. నేను చెప్పినట్టుగా ప్రిమిటివ్ బ్రెయిన్ ఆపరేట్ అయినప్పుడు నీ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే విచక్షణతో ఆలోచిస్తుందో అది ఆపేస్తుంది. అందుకని నెవర్ డూ దట్. నీకు టాప్ డౌన్ అప్రోచ్ అని ఫ్రమ్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ కిందకి రావాలి, తెలియాలి ఎక్కడ ఏంటి ఎప్పుడు ఎలా మాట్లాడవచ్చు అని తెలియాలి. ఎవరికైతే కోపం ఉంటుందో తెలియదు, మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పనిచేయదు, విచక్షణ పోతుంది, అండ్ ఎప్పటెప్పటివో సర్వైవల్ మెకానిజంలో ఉండే పాయింట్లన్నీ తీసుకొస్తుంది. నేను కోపం ఎందుకు తెచ్చుకున్నా, ఊరికే రాదండి నాకు కోపం అన్నాడు ఒక ఆయన. ఊరికే వస్తుందంటే నీకేదో ఉంది ప్రాబ్లం. ఊరికే రాదు, ఊరికే కూడా రాకూడదు. ఎప్పుడు నాకు వీళ్ళు ఊరికే ఉంటారా, వీళ్ళు తెప్పిస్తారండి కోపం అని. ఒక ఆయనకి లారీ లేదా కంపెనీ ఉంది, వీళ్ళు పనిచేయరండి సరిగ్గా, వాళ్ళు తిడితే కానీ పనిచేయరు అన్నాడు. నువ్వు అంత ఓ అని ఊగిపోతే జస్ట్ ఒక చిన్న షాట్ ఆఫ్ పాయిజన్ మింగినట్టు. నిజంగా చెప్తున్నాను ఇది. అందుకే చాలామంది ఈ సినిమాల్లో చూపిస్తున్నట్లు ఆ బాటిల్ ఎత్తి తాగేస్తూ ఉంటారు చూసారా, అలాగా విషం తాగుతున్నట్టును. కోపం అనేది అంత విషం. ఓకే, వెరీ వెరీ డేంజరస్. అంత పట్టరాని కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు అంటున్నారు కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైనా కోపం మనకు వచ్చినప్పుడు ఓకే, దట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అని తెలుసుకోవాలి. ఆ ఎనర్జీని ఇలాంటి వ్యక్తి మీద వేస్ట్ చెయ్యాలా అని తెలుసుకోవాలి. సో ఆ ఒక్క సెన్స్, నాకు కోపం వచ్చింది, ఐ అండర్స్టాండ్. అండ్ మీకు ఒక చాలా ట్రాన్స్ఫర్మేటివ్ మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా సరే కోపం వస్తే ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. రక్తం జర్రుమని పాకుతుంది, యూ విల్ నో మీ బాడీలో ప్రతి సెల్ నీకు తెలుస్తుంది. దట్స్ అ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ నీలో అంత శక్తి ఉందా అని. అది పట్టుకోవాలి. గొప్ప గొప్ప వ్యక్తులకి అలాంటి చోట ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో చాలామంది కోపాన్ని ఎప్పుడైనా మీకు వచ్చిన కోపాన్ని అబ్జర్వ్ చేయాలి, ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేయాలి. సైలెంట్గా ఉండాలంటే అబ్జర్వ్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. వేర్ నాకు కోపము రావడానికి వాళ్ళు కారణం అయి ఉండొచ్చు, బట్ నా లోపల కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచించాలి. ఎవరైనా సరే ఈ ప్రయత్నం చేయండి. నాకు చాలా కోపం వచ్చింది సార్ అన్నాడు, వాడు కోపం తెప్పిస్తున్నాడు సార్, వీడు కోపం తెప్పిస్తున్నా అన్నాడు. అనగానే కోపం వాళ్ళు తెప్పించారు, ఓకే, నీకు ఏం జరుగుతోంది లోపల అని ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచిస్తే యూ విల్ రియలైజ్ నీ మైండ్ తెలియకుండానే థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేసేస్తోంది. అంత కెపాసిటీ నీకుంది దట్ ఒక ఆలోచనతో, నేను వాడెవడో అన్న ఒక మాటతో నీ బాడీలో అంత చేంజ్ జరిగింది. దట్స్ అ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోగలిగితే కోపం మెల్లగా తగ్గిపోతుంది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. కోపం ఈజ్ లైక్ ఏ బుసగొట్టే పాము. పస్సుమని పాము బయటకు వచ్చింది. ఓకే, ఏం చేయాలి మనము? ఆ పాము కాటేస్తే పాము చెడ్డదనే అనుకుంటారు, అయ్యో కాటేసింది ఎంత మంచి పామో అనుకోరు కదా, వెంటపడి కొడతారు. ఇంకా కెపాసిటీ ఉంటే కొడతారు. అందుకని అలా బుస్సుమని పాము లేవగానే వెంటనే మనం రియలైజ్ అవ్వాల్సింది, దాన్ని తల మీద ఇలా కొట్టి బుట్టలో ఎక్కించాలి. సో ఎప్పుడైనా బుస్సను కోపం వచ్చింది, నాకు తిక్క కోపం వచ్చిందండి, కోపం వస్తే నన్ను నేను మర్చిపోతాను కదా, అక్కడే పట్టుకుని ఆగి కామ్ డౌన్, ఏం కాదు అని వెంటనే, ఇది ఒక 10 రోజులు ప్రాక్టీస్.
10 days 11th డేకి మారిపోతాం. కోపముని కంట్రోల్ చేసుకున్నవాడు, కామముని ఇట్లా కంట్రోల్ చేసుకున్నవాడు, క్రోధముని కంట్రోల్ చేసుకున్నవాడు జీవితంలో ఏదైనా సాధిస్తాడు, ఏదైనా సరే. ఓకే, కానీ కంట్రోల్ చేయడానికి అడ్డుపడేది ఏం తెలుసా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన ఈగో. వాడు అట్లా అంటాడా, వీడట్లా తగ్గి ఉంటే సార్ ఇంకా వాళ్ళు ఎంతైనా ఆడిస్తారు సార్ అని మనకి ఏవో చెప్తారు స్టోరీలు, నమ్మద్దు. ఓకే, అండ్ కోపాన్ని ఎప్పుడు కూడా ఒకవేళ కోపం ఎదురుగుండా వస్తే జస్ట్ ఐ నుంచి సపరేట్ అవ్వాలి. ఎవరైనా మనకు కోపం తెప్పిస్తున్నారు అనుకోండి, వాళ్ళ కళ్ళల్లోకి వాళ్ళని చూడొద్దు, జస్ట్ పొజిషనల్ చేంజ్. ఓకే, వాళ్ళ షోల్డర్ నుంచి బ్యాక్ చూస్తున్నట్టు. ఎప్పుడైతే వాళ్ళని చూస్తామో కోపం పెరుగుతుంది. జస్ట్ టర్న్ యువర్ హెడ్ అవే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఫైనల్ పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే కోపం మనలో పెరుగుతూ ఉంటుందో దట్ మీన్స్ ఇంకా నువ్వు ఎక్కడో చాలా తక్కువలో ఉన్నావు. ఒక కారు వెళ్తుంటే కుక్కకు వస్తుంది కోపం. ఓకే, ఎందుకు తెలియదు, ఓ అని అరుచుకుంటూ వెళ్తుంది. అలాగా నీకు కోపం వస్తుందంటే నువ్వు ఇంకా చిన్న స్థాయిలో ఉన్నావు. ఆ కోపాన్ని పట్టుదలగా, ఆ కోపం నీకు ఇలా కనుసైగ చేస్తే జరిగిపోవాలి పనులు అనే స్టేజ్కి వెళ్ళాలి. అది దాని అర్థం. నువ్వు అరుచుకుని కోపం చేస్తే కాదు. నువ్వు ఇంట్లో నేను అరిస్తే కానీ పిల్లలు లేవట్లేదు అన్నావంటే నీకు ఎక్కడో గ్రిప్ లేదు. అంత లెవెల్లో ఆలోచించగలిగితే కోపం కంట్రోల్ అవుతుంది. ఈ అంకెలు లెక్క పెట్టడాలు, లేకపోతే మనని మనం కంట్రోల్ చేసుకోవడాలు, ఇవి ఒక రోజులో వచ్చేవి కావు. సాధన. కోపం వచ్చిన రోజున పట్టాలి దాన్ని. కోపం వచ్చిన రోజున ఆ పాముని తల మీద పట్టి, ఎందుకంత కోపం, ఐల్ సీ వాట్ టు బి డన్ అని లోపల నొక్కుకోకుండా జస్ట్ లెట్ ఇట్ గో. అది లైఫ్ విల్ బీ ఇట్లా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోపం దగ్గర. సో ఎవరికైనా కోపం ఉంటే దే షుడ్ రియలైజ్ దట్ హయ్యర్ ట్రాన్స్ఫర్మేషన్కి నీకు ఛాన్స్ ఉంది. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.